అందరికీ నమస్కారం అండి. నా పేరు మారుతి. మీరు నా గొంతుని ఇదివరకు వినే ఉంటారు. అది మా ఛానల్లో నేను కార్తీక పురాణం ఇంకా ఇతర వ్రత కథలు చదివానండి. అయితే కార్తీక పురాణం ఇంకా వ్రత కథలు అవి వ్యూస్ అయితే వచ్చాయి, కానీ ఎవరు అందులో తప్పులు ఉన్నాయా లేకపోతే నేను చదివేది మీకు అర్థమవుతుందా, ఇలాంటివి తప్పున్నా సరే లేకపోతే బాగున్నా సరే ఎవరు అయితే చిన్న కామెంట్ కూడా పెట్టలేదండి. ఎవరు వింటున్నారు, బయట వాళ్ళ లేకపోతే తెలిసిన వాళ్ళ అనేది వ్యూస్ అయితే వచ్చాయి, కానీ ఎవరు మాత్రం కామెంట్ అయితే చేయలేదండి. అందులో తప్పున్నా సరే ఒక చిన్న ఎప్రిసియేషన్ అయినా లేకపోతే సజెషన్ అయినా సరే, ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలన్నా చిన్న కామెంట్ ఇస్తే బాగుండని కోరుకుంటున్నానండి. ఇంకా ఈవేళ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అష్టదళ పద్మం అండి. ఇది సాధారణంగా పండగలు, పర్వదినాలు ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ గోమయంతో అలికి శుభ్రంగా పంచవర్ణాల ముగ్గులు వేయాలంటారు. అందులో కంపల్సరీగా వేయాల్సింది అష్టదళ పద్మం. ఈ అష్టదళ పద్మాన్ని వేయాలంటారు. కాబట్టి ఎంతమంది చెప్పారో ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఇది నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నాను. అష్టదళ పద్మం అండి ఇది. అయితే దీన్ని వేసుకోవడానికి రెండు పద్ధతులు. ఒకటి చుక్కలతో వేసుకునేది సులువుగా, రెండోది మరీ సులువుగా ఉంటుందండి, డబల్ లైన్ గీసేది. అయితే ఈ పద్మాన్ని, అష్టదళ పద్మాన్ని వేసి దాని మీద పసుపు కుంకాలతోటి రంగులతోటి చక్కగా అలంకరించి పీఠం మీద అయితే పీఠం మీద, లేకపోతే మీరు పూజ చేసుకునే పీట ఏదైనా సరే దాని మీద ఈ అష్టదళ పద్మాన్ని వేసి పూజ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఇకపోతే నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు ఇకపైన మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తానండి. ఇంకా అందులో ఉన్న తప్పులను ఎంచడానికి కానీ, లేదంటే మీ సజెషన్స్ని ఇవ్వడానికి కానీ, లేదంటే చిన్న అప్రిసియేషన్ కోసం కానీ మీ కామెంట్ని అయితే మాత్రం అందిస్తారని చాలా ఆశపడుతున్నాను. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.